హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి పీరియడ్ సమయంలో ప్యాడ్స్ వాడే ఆడవాళ్లకు ఈరోజు నేను కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాను అనమాట. పీరియడ్స్ టైంలో మహిళలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా అవసరం, లేదంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ టైంలో వాడే శానిటరీ ప్యాడ్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. పీరియడ్స్ మహిళలను ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ఇక సమ్మర్లో అయితే ఉక్కపోత కారణంగా ప్రాబ్లమ్స్ మరింత పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా జననేంద్రియాల వద్ద మంట, ఇతర ఇన్ఫెక్షన్ల వంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఇందుకు చెమట ఒకటే కారణం కాదు, నెలసరి టైంలో వాడే శానిటరీ ప్యాడ్స్ కూడా ఓ కారణం అంటున్నారు. జాగ్రత్తగా లేకపోతే వెజైనల్ ఇన్ఫెక్షన్లకు, ఇతర తీవ్ర అనారోగ్యాలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు. అలా జరగకుండా ఉండాలంటే శానిటరీ ప్యాడ్స్ వాడే విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. కొంతమంది బ్లీడింగ్ తక్కువగా ఉందనో, లేదా బద్దకించో, ప్యాడ్స్ నిండలేదనో, ఇలా పలు కారణాల వల్ల ఒకే ప్యాడ్ ను గంటల తరబడి యూజ్ చేస్తూ ఉంటారు. ఇది కూడా వెజైనల్ ఇన్ఫెక్షన్ కు మరో కారణంగా చెప్పవచ్చు అంటున్నారు నిపుణులు. అందుకే రక్తస్రావంతో పని లేకుండా, అంటే మనకి బ్లీడింగ్ అయినా అవ్వకపోయినా కనీసం 5-6 గంటలకు ఒకసారి ప్యాడ్ ను మార్చుకోవడం బెటర్ అంటున్నారు. అలా కాకుండా రక్తస్రావం అవ్వలేదని డే అంతా ఒకే ప్యాడ్ వాడితే మాత్రం ఇన్ఫెక్షన్లతో పాటు ఇతర దుష్ప్రభావాలు ఎదుర్కోవడం తప్పదు అంటున్నారు. 2019లో అమెరికన్ గైనకాలజీలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం 4 నుండి 8 గంటల కంటే ఎక్కువసేపు ప్యాడ్లను వాడే మహిళల్లో వెజైనల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం 2 రెట్లు ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఇంకా వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం. వెజైనల్ ఇన్ఫెక్షన్లు తలెత్తకుండా ఉండాలంటే పీరియడ్స్ టైంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా అవసరం అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ప్యాడ్ మార్చుకున్న ప్రతిసారి జననేంద్రియాలను శుభ్రం చేసుకోవటం మంచిదంటున్నారు. అలా చేయడం ద్వారా అక్కడ బ్యాక్టీరియా ఎప్పటికప్పుడు తొలగిపోయి ఇన్ఫెక్షన్లకు దారి తీయకుండా జాగ్రత్త పడవచ్చని సూచిస్తున్నారు. ఆ తర్వాత చేతులను శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. ఇప్పుడు ఎలాంటి ప్యాడ్లను దూరంగా ఉండాలో చూద్దాం. ఈ రోజుల్లో దాదాపు అందరూ మార్కెట్లో లభించే ప్యాడ్స్ వాడుతున్నారు. రక్తస్రావం వల్ల వెలువడే దుర్వాసన బయటకు రాకుండా ఉంటుందని సువాసన వెదజల్లే శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేస్తుంటారు. అయితే అలాంటివి ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటి తయారీలో రసాయనాల వాడకం ఎక్కువగా ఉంటుందని, పైగా క్వాలిటీ కూడా అంతంత మాత్రంగానే ఉంటుందని అంటున్నారు. ఫలితంగా ఈ ప్యాడ్స్ వాడకం వల్ల వెజైనల్ ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. వీటికి బదులుగా మంచి నాణ్యతతో కూడిన పర్యావరణహిత ప్యాడ్స్ ని ఎంచుకోవడం మంచిదంటున్నారు. సో నెలసరి వచ్చే ఆడవాళ్ళందరూ ఈ వీడియోలో చెప్పిన కొన్ని పాటించినా సరే మనకు వెజైనల్ సమస్యలతో పాటు ఇంకా వేరే సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.